అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవలకి స్వాగతం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ చెట్టు లైక్ కూడా చేసేయండి. ఈ నవల ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు. ఇది కేవలం కల్పితం మాత్రమే. నా ఊహ నుండి పుట్టుకొచ్చినది. ఇందులో పాత్రలు, సన్నివేశాలు అన్నీ కూడా కేవలం కల్పితం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 75వ ఎపిసోడ్. శ్యామ మెట్లు దిగుతూ కిందకి వస్తుంటే అందరూ తన వైపు చూస్తూ ఉంటారు. జానకమ్మ గారు కేశవ కోసం హడావిడి పడుతూ వంటలు చేయడంలో నిమగ్నమైపోతూ ఉంటారు. హాల్లో అందరూ శ్యామ వస్తుంటే తననే చూస్తూ ఉండేసరికి శ్యామ ఇబ్బందికరంగా తన ముఖం కిందకు దించుకొని కిందకి వస్తూ ఉంటుంది. చందన వసుధ శ్యామని కొట్టేటట్టు తన దగ్గరికి కోపంగా నిలబడి అందర్నీ చూస్తూ శ్యామకి వినపడేటట్టు ఏంటే అంత అమాయకంగా నడుచుకునొస్తున్నావ్? మా బావ రాగానే నీ నాటకాలప్పుడు మొదలు పెట్టేశావా? నువ్వు ఎన్ని నాటకాలాడినా మా బావ నిన్ను ఈ ఇంటిలో పని మనిషిని చేసి పడేశాడు. అది మాత్రం గుర్తుపెట్టుకో అర్థమైందా? అని చందన శ్యామని చూసి కళ్ళెర్రజేసి చెప్తుంది. ఇంకా దానితో మాటలేంటి చందన? ఇలా వదిలేస్తే నా అల్లుడిని ఎగరేసుకుని పోతుంది అని శ్యామని కోపంగా చూస్తూ ఏంటే పైనేం చేస్తున్నావ్? అంతసేపున్నావ్? అసలు కేశవ గదిలో ఉన్నప్పుడు నువ్వు ఆ గదిలో ఉండవలసిన అవసరం ఏంటి? బయటికి వచ్చేయాలని తెలీదా నీకు? అంటే నా అల్లుణ్ణి నీ వైపుకు తిప్పుకోవాలని మళ్ళీ నీ ప్రయత్నాలు మొదలు పెట్టేశావా? నువ్వు ఏంటి పని మనిషివి. పని మనిషిలా ఉండు. అంతేగాని మా నెత్తినెక్కి కూర్చోవాలని చూస్తే మాత్రం ప్రాణం తీసేస్తా జాగ్రత్త అని తిడుతూ ఉంటుంది వసుధ. శ్యామకి ఏమీ అర్థం కాక వాళ్ళకి చెప్పిన తన మాటలు కొట్టిపాడేస్తారని అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడి వాళ్ళిద్దరూ అంటున్న దానికి వణుకుతున్న చేతులతో తన త తన చున్నీని పట్టుకుని బెదురుగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది శ్యామ. అందరూ వాళ్ళిద్దరూ శ్యామ అని అన్నన్ని మాటలు అంటుంటే ప్రతాప్ గారు కోపంగా పైకి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్దామనుకుంటారు. కానీ కేశవ అప్పుడే పైనుండి కిందకి దిగుతూ కనపడేసరికి మౌనంగా కూర్చుని వీళ్ళకి కేశవ మాత్రమే బుద్ధి చెప్పగలడు. కానీ అక్కడే కూర్చుని వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటారు. కేశవ అక్కడ జరిగేదంతా చూస్తూ ముఖంలో ఏ భావం లేకుండా మెట్లు దిగి వచ్చి అక్కడ కూర్చుంటాడు. కేశవ జైలుకు వెళ్ళకముందు ఎలా ఉండేవాడో అలానే నల్లని దుస్తులు ధరించి మెట్లు దిగుతూ వస్తుంటే అందరూ అలానే కేశవ వైపే చూస్తూ ఉంటారు. శ్యామ కేశవ వస్తున్నట్లు మెట్ల మీద నీడ కనిపిస్తూ ఉంటే తన పాలిట ఒక యముడులా కనిపిస్తూ ఉండేసరికి తన కాళ్ళల్లో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకో కేశవని చూస్తూ ఉంటే తనలో ముందు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ భయం ఆవహిస్తూ ఉంటుంది. ఇంతకుముందు కేశవ ఎవరో శ్యామకి తెలియదు. కానీ తన బావ అని తెలిసిన దగ్గర నుండి తన తల్లి వల్ల దేవకి జీవితం అలా అయిపోయినందుకు కేశవ కళ్ళలో తన తల్లి పట్ల ఉన్న ద్వేషం తెలిసిన దగ్గర నుండి తనలో ఇంకా ఏదో భయం మొదలవుతూ ఉంటుంది. అందుకే కేశవుని సూటిగా చూడలేకపోతుంది. తప్పు చేసిన భావనతో తల వంచుకుని ఉంటుంది. కేశవ వసుధ మాటలు వింటూ వాళ్ళని దాటుకొని వచ్చి సోఫాలో కూర్చొని పేపర్ తీసి చదువుతూ అక్కడ జరిగేది చూస్తూ ఒక కన్ను శ్యామ మీద వేసుంచుతాడు కేశవ. వసుధ కేశవ ఉన్నాడని కూడా పట్టించుకోకుండా శ్యామని ఆ ఇంటి పని మనిషిలా ఉండు. కేశవ గదిలో ఏం చేస్తున్నావు అనే మాటలు అన్నీ వింటూ పేపర్‌ని పక్కన పెట్టి శ్యామ మొఖంలోకి చూస్తూ ఉంటాడు కేశవ. కిరణ్ బావ అని ఏదో చెబుతుంటే ఆపు అని చెయ్యెత్తి మాట్లాడనివ్వకుండా అక్కడ జరిగేది చూస్తూ ఉంటాడు కేశవ. అందరూ వసుధ చందన పని ఈరోజు చరమగీతం పాడేస్తాడు కేశవ అని నిఖితకి చాలా ఆనందంగా ఉంటుంది. శ్యామ కేశవ తన వైపు అలానే చూస్తూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక త్వరగా వంటగదిలోకి వెళ్ళిపోవడానికి క్షమించండమ్మా అని వాళ్ళకి దండం పెడుతూ నేను ఆ గదిని శుభ్రం చేద్దామని వెళ్ళాను. కేశవ గారు అక్కడ ఉంటారని నాకు తెలీదు అని తప్పు చేసిన దానిలా వాళ్ళకి దండం పెట్టి సంజాయిషీ చెబుతూ ఉండేసరికి
వసుధ కేశవ దగ్గరికి వచ్చి, చూసావా కేశవ, నువ్వు దాన్ని ఈ ఇంటికి పని మనిషి కింద చేసి వెళ్ళినా దాని ఆగడాలు ఆగడం లేదు. ఏదో నువ్వు లేకపోయేసరికి ఈ ఇల్లు మొత్తం తనదే అయినట్టు, నీ గది తనదే అన్నట్టు ఆ గదిలో నుండి బయటికి వచ్చేది కాదు. ఎంత ధైర్యం దీనికి! ఈ ఇంట్లో వాళ్ళెవరైనా నీ గదిలోకి వెళ్ళే సాహసం ఎప్పుడైనా చేశారా? అసలు నువ్వు తనని అప్పుడే బయటికి గింటెయ్యాలి కదా! ఇంటి పని మనిషి కింద ఎక్కువ చనువివ్వకూడదు. కేశవ మన నెత్తినెక్కి కూర్చుంటారు అని వసుధ ఓలో చెప్పుకుంటూ పోతూ ఉంటుంది. అక్కడందరూ వసుధ మాటలనే వింటూ కేశవ ముఖాన్ని చూస్తూ ఉంటారు. అందరిలో కూడా ఏదో భయం ఆవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందా అన్న ఆతృత పెరిగిపోతూ ఉంటుంది. కిరణ్ మాత్రం మా అమ్మకి ఎన్ని చెప్పినా అస్సలు వినదు కదా అని తన తలను కొట్టుకుంటాడు. కేశవకి వసుధ మాటలు వింటుంటే లోపల రగిలిపోతూ ఉంటుంది. కేశవ లోపల రగిలిపోతూ, శ్యామ ఈ ఇంటి పని మనిషా అని కికిలి బిగించి శ్యామ వైపే కోపంగా చూస్తూ ఉంటాడు కేశవ. ప్రతాప్ గారికి కూడా వసుధ, చందన, శ్యామని ఒక పని మనిషి కింద చేసేశారని ఆయన చాలా బాధపడుతూ ఉంటారు. ఆ పనులు చేయొద్దని ఎన్నిసార్లు శ్యామకి చెప్పినా వినిపించుకునేది కాదు. నాకు విధించిన శిక్ష సార్ అని చెప్పేది శ్యామ. దాన్నే వీళ్ళు అవకాశంగా తీసుకున్నారు. ఇక్కడ జరిగేదంతా లోపల వంటగదిలో వంట చేస్తున్న జానకమ్మ సుగుణ గారికి అంకిత అలానే వింటూ, పెద్దమ్మ ఈరోజు వసుదత్త, చందన కేశవ చేతులు మూడినట్టే అని నిఖిత, అంకిత చెప్పుకుంటూ నవ్వుతూ హాల్లో జరిగేది చూస్తూ చెబుతూ ఉంటారు. జానకమ్మ గారు సుగుణ గారితో, అబ్బా సుగుణ, ఈ వసుదకి అసలు బుద్ధి లేదు. కేశవ రాగానే మళ్ళీ మొదలు పెట్టేసింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. అందరూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్న మనసులో భయం. కిరణ్ మాత్రం కేశవ కోపాన్ని చూస్తూ, తన పిడికిలి బిగించే విధానాన్ని చూస్తూ, మా అమ్మకి బుద్ధి లేదు. ఇంతకు ముందు జరిగిందంతా మర్చిపోయిందా అని అందరూ కేశవని చూస్తూ ఉంటారు. కేశవ మాత్రం శ్యామ వైపే చూస్తూ ఉంటాడు. శ్యామ కేశవ కోపంతో చూసి చూపులు తాళలేక వంటగదిలోకి పరుగున వెళ్ళిపోతుంది. ఒక ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని దేవకి గారి గదిలోకి వెళ్తుంది శ్యామ. దేవకి గారి గదిలో నుండి పెద్దగా కేక వినిపించేసరికి, ఆ ప్లేటు కిందకి విసిరేసిన సౌండ్ కూడా వినిపించేసరికి అందరూ ఒక్క ఉదుటున దేవకి గారి గది దగ్గరికి వెళ్తారు. కేశవ దేవకి గది దగ్గరికి వచ్చి చూసేసరికి దేవకి గారి చేతి పిడికిలిలో శ్యామ జుట్టు నలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది. దేవకి ఎర్రపెట్ట కళ్ళతో, ఏంటి టిఫిన్ తేవడానికి ఇంత ఆలస్యమైంది? సమయానికి టిఫిన్ తీసుకొచ్చి నాకు పెట్టాలని తెలియడా నీకు అని శ్యామ జుట్టును గుంజుతూ కోపంగా మాట్లాడుతూ ఉంటుంది దేవకి. అక్కడ జరుగుతున్నది చూస్తూ ఉన్న కేశవ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరిచి నమ్మలేనట్టు అలానే చూస్తూ ఉండిపోతాడు కేశవ. శ్యామ దేవకి తన జుట్టు పట్టుకునేసరికి విలవిలలాడిపోతూ, లేదమ్మా నాకు కొంచెం పని ఉండి ఆలస్యమైంది. ఇప్పుడు ఇంకొకటి పట్టుకొస్తాను అని అంటూ ఉంటుంది. దేవకి గారు అయినా శ్యామని వదలకుండా అలానే పట్టుకుంటారు. గుమ్మం వైపు చూసేసరికి అక్కడ కేశవ కనబడగానే, కేశవా అని పెద్దగా అరుస్తూ శ్యామని వదిలేసి కేశవ దగ్గరికి పరుగున వెళ్ళిపోయి కేశవని పట్టుకుని, వచ్చేసావా, నాకన్న వచ్చేశాడు, నా కేశవ వచ్చేశాడు అని కేశవని గట్టిగా హత్తుకుని ఆనందమైన కళ్ళనీళ్లతో కేశవని తడుముతూ ఉంటే, కేశవ దేవకి గారిలో చాలా మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ కట్టు బొట్టు ఆవిడ ముఖంలో సంతోషంగా కనిపిస్తూ ఉంటే, కేశవ దేవకి గారిని లోపలికి తీసుకుని వచ్చి మంచం మీద కూర్చోపెట్టి శ్యామ వైపు చూస్తాడు. శ్యామ కేశవని పట్టించుకోకుండా ఆ కింద పడిన టిఫిన్ మొత్తం ఒక ప్లేట్లో ఎత్తుకుని వంటగదిలోకి వెళ్ళి వేరే ప్లేట్లో పట్టుకొచ్చి గబగబా అక్కడ గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా దేవకి గారి దగ్గరికి వచ్చి, అమ్మా మళ్ళీ టిఫిన్ తెచ్చాను, తినండి అని తన చేతితో తినిపిస్తూ ఉంటే, దేవకి శ్యామ చేతిని విసిరికొట్టి, నువ్వేం నాకు పెట్టనవసరం లేదు, నా కేశవ వచ్చేశాడు, ఇక నుండి నా కేశవే నాకు తినిపిస్తాడు అని నవ్వుతూ శ్యామ చేతిలోని టిఫిన్ ప్లేట్‌ని లాక్కుని కేశవ చేతిలో పెట్టి, తినిపించు కేశవ అని అంటుంది దేవకి. కేశవ శ్యామ వైపు, దేవకి వైపు చూస్తూ, దేవకి శ్యామ చెయ్యిని అలా విసురుగా నెట్టేసరికి శ్యామ ఒక మూలకు వెళ్లి నిలబడి భయంతో
వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. శ్యామ పరిస్థితి తన మనసుని రంపపు కోతలో చీలుస్తూ ఉన్నంత బాధ కలిగిస్తూ ఉంటే, శ్యామని అలా చూడలేకపోతున్నాడు కేశవ. శ్యామని చూస్తూ దేవకి గారు పట్టుకున్న మూలాన తన జుట్టు మొత్తం చెదిరిపోయి, చింపిరిగా అయిపోయి, కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి, తన చెంపలు ఎర్రగా అయిపోయి, బెదురుగా వాళ్ళ వైపే చూస్తూ తన కళ్ళ నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి. కేశవ శ్యామని చూస్తూ ఉంటే తన మనసు మెలిపెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. తన మనసులో నేను లేకపోయేసరికి శ్యామ పరిస్థితి మరీ ఈ ఇంట్లో ఇంత దారుణంగా ఉందా? ఈ ఇంటిలో వాళ్ళందరూ శ్యామని ఇంత దారుణంగా చూస్తున్నారు. అసలు ఈ పొరపాటు ఎలా జరిగింది? అని మనసులోనే అనుకుంటూ దేవకి గారికి తినిపిస్తూ ఆలోచిస్తూ ఉంటాడు కేశవ. శ్యామ గుమ్మం దగ్గర నిలబడిన వాళ్ళందరినీ చూస్తూ కేశవ తననే చూస్తూ దేవకి గారికి తినిపిస్తూ ఉండేసరికి శ్యామకి చాలా బాధగా అనిపించి బాధ తన్నుకు వస్తూ ఉంటే అక్కడ ఉండలేక పరుగున వంటగదిలోకి వెళ్ళిపోయి షింక్ దగ్గర నిలబడి శబ్దం బయటకు రాకుండా నోటి మీద చేతులు వేసుకుని బోరుగా ఏడుస్తూ ఉంటుంది శ్యామ. జానకమ్మ, సుగుణ, నిఖిత వెంటనే శ్యామ దగ్గరికి పరుగున వస్తారు. నిఖిత శ్యామ దగ్గరగా వచ్చి తనని పట్టుకుని తను కూడా చిన్నపిల్లలా ఏడ్చేస్తూ ఉంటుంది. శ్యామ నిఖితని దూరం జరిపి జానకమ్మ సుగుణగారిని చూస్తూ తన కన్నాన్ని తుడుచుకుంటూ అసలు ఆ ఇంట్లో అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని అనిపించక బ్యాగ్ భుజాన వేసుకుని బయటికి వచ్చేస్తూ నేను కాలేజీకి వెళ్తున్నానని కన్నీళ్ళని బయటికి రానివ్వకుండా ఆపుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది శ్యామ. శ్యామ గుమ్మం దాటే సమయానికి కేశవ అడ్డు వస్తాడు. సడన్ గా కేశవ అడ్డు వచ్చేసరికి శ్యామ కేశవుని చూడకుండా పక్క నుండి వెళ్ళిపోతుంటే కేశవ తన చెయ్యి పట్టి హాలు మధ్యలోకి తీసుకుని వచ్చి తన నడుం పట్టి హత్తుకుంటూ అందరూ చూస్తుండగానే ఇద్దరి పెదవిని జత చేస్తాడు కేశవ. కేశవ చేసిన పనికి వసుధ, చందన నోటి మీద చేతులు వేసుకుని బొమ్మల్లా కొయ్యబారిపోయి చూస్తూ ఉండిపోతారు. ప్రతాప్ గారు మిగిలిన వాళ్ళు తమ ముఖాలను పక్కకు పెట్టుకుంటారు. అంతలోనే బయట నుండి కేశవ జైలు నుండి వచ్చాడని కబురు తెలిసి కేశవని పలకరించడానికి నారాయణ గారు జమునని, సుకన్యని లోపలికి తీసుకొస్తూ కేశవ చేస్తున్న పనికి చూస్తూ అలానే షాక్‌లో నిలబడిపోయి చూస్తూ ఉంటారు. ప్రతాప్ గారు జానకమ్మ మనసులో ఏంటి కేశవ ఇలా చేస్తున్నావు? అసలే ఉన్న సమస్యలు సరిపోవనట్టు ఇంకా ఆ పిల్లకి కొత్త సమస్యలను తీసుకొస్తున్నావు అని అనిపిస్తుందని వాళ్ళిద్దరి మనసులోనే అనుకుంటూ ఉంటారు. కేశవ అందరి ముందు తనకి అలా ముద్దు పెట్టేసరికి ఇప్పటికే తనని ఒక చీడపురుగులా చీదరించుకుంటూ ఉన్నారు ఆ ఇంట్లో. ఇంకా ఎన్ని అవమానాలు భరించాలో అని కేశవ మీద విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది శ్యామకి. అందుకే అప్పుడే ఆ క్షణం ఒక నిర్ణయం తీసుకుంటుంది శ్యామ. అందుకే మౌనంగా నిలబడిపోతుంది. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే కేశవ సహచర్యం తనకి తగలగానే తనలో ఉన్న కొంత బాధ తగ్గిపోతుంది. ఆ విషయం కేశవకి అర్థమవుతుంది కానీ శ్యామకి అర్థం కాదు. తనని సోఫాలోకి విసిరి అక్కడ ఉన్న గాజు టీపాయ్‌ని కోపంగా పైకి ఎత్తి నేలకేసి విసిరికొడతాడు కేశవ. అది భళ్ళున పగిలి గాజు ముక్కలు చెల్లాచెదురుగా అయిపోతూ ఉంటాయి. ఆ పగిలిన విధానం చూస్తుంటేనే తెలుస్తుంది కేశవ ఎంత కోపంగా ఉన్నాడో. అక్కడున్న వాళ్ళందరూ ఆ శబ్దానికి చెవులు మూసుకొని దూరం జరుగుతూ భయపడుతూ ఉంటారు. శ్యామ తన కాళ్ళు ఇంకా ముడుచుకుని పోతూ ఉంటుంది. కేశవ అంత కోపంగా దాన్ని నేలకేసి కొట్టేసరికి అందరూ అలానే భయపడి నిలబడిపోతూ ఉంటారు. అందరిలో భయం. కేశవ ఆ టీపాయిని పగలగొట్టి చెప్పగానే చెప్పాడు. ఆ పిల్ల నా పిల్ల ఎవరు మాట్లాడొద్దు అని. కానీ కేశవ చేసింది పట్టించుకోకుండా సుకన్య, చందన కేశవ అలా ముద్దు పెట్టడం వాళ్ళిద్దరూ జీర్ణించుకోలేకపోతూ కోపంగా శ్యామ వైపే చూస్తూ ఉంటారు. వసుధగైతే కేశవ చేసిన దానికి కోపం కట్టలు తెంచుకొచ్చి అసలు కేశవ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని తన కాబోయే అల్లుడుగా కేశవ దగ్గరికి వచ్చి కేశవ ఏంటి నువ్వు చేస్తున్నది? అది మన ఇంటి పని మనిషి. దానికి నువ్వు ముద్దు పెడుతున్నావా? అని ఇంకా ఏదో అనేలోపే కేశవ ఎర్రని కళ్ళతో కోపంతో ఆవిడ పీక పట్టుకుని పైకి లేపుతూ కొనసాగుతూ ఉంటుంది. వచ్చే ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక నుండి స్టోరీ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎవరు మిస్ అవ్వకండి.
ఇక నుండి రోజు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా స్టోరీ ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో తెలపండి. అలానే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఆ కామెంట్స్ ఇస్తూ లైక్స్ పెట్టిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మౌంటేషన్ ఇంకా పూర్తి కాలేదు. ఎప్పటికవుతుందో. ఇక వచ్చే ఎపిసోడ్‌లో కలుసుకుందాం. నమస్తే.